హలో అండి. నేను మీ ట్రాన్స్‌జెండర్ స్నేహ. హిజ్రా చనిపోయిన తర్వాత వారి కోడళ్ళు ఇలా ముండపోయడం కరెక్టేనా అని చెప్పి చాలామంది అనడం జరిగిందండి. ఇది మా హిజ్రాలలో సాంప్రదాయము. మా సాంప్రదాయాల గురించి మీ అందరికి కూడా తెలియజేస్తానండి. మా దాంట్లో ఎవరైతే గురువులు అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయినప్పుడు వారికి సంబంధించిన కోడళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ముండపోయడం అనేది జరుగుతుందండి. మా దాంట్లో సర్జరీ అయిన తర్వాత హిజ్రా మరియు హిజ్రా పెళ్లిని తతంగం జరుగుతుంది కదండి. వాళ్ళు ఎవరైతే గురువులు ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళు చనిపోయినప్పుడు ఇలా వారికి సంబంధించిన కోడళ్ళు ఇలా ముండపోయడం జరుగుతుందండి. ఇది 11 రోజుల కార్యక్రమం అండి. ఈ 11 రోజు కార్యక్రమంలో వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళని ఎవరైతే మా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి తెల్లచీర కట్టించి ఇలా ఒకే రూమ్ లో ఉంచడం జరుగుతుంది. వారితోనే వారికి సంబంధించిన 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11 రోజు కార్యక్రమం కూడా చేయించడం జరుగుతుందండి. ఇది మా దాంట్లో సాంప్రదాయము. సో ఇలా ముండపోసిన వాళ్ళంటే విధవరాలుగా చేసిన వాళ్ళని మళ్ళీ పుణ్యశ్రీగా తీసుకుంటారా లేదా అనేది చాలా వరకు డౌట్. వీరి జీవితం ఇంతవరకేనా అని చాలా మంది అనడం జరిగిందండి. సో దీని గురించి మరొక నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మాత్రం మన ఇట్స్ మిస్ నే ఛానల్ చూడండి. ఒక్క నిమిషం ఆగండి. మన ఇట్స్ మిస్ నే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.